చదువుల నేల రాయలసీమకు తానొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది అని పేర్కొన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్ ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ, నరసింహారెడ్డి వంటి మహనీయుల నేల ఇదే. రాయలసీమ అంటే వెనుకబాటు కాదు, అవకాశాలను ముందుండి నడిపించే ప్రాంతం. 14 నుంచి 19 సంవత్సరంలో ఉద్దనం సమస్యను బయటకు తీసుకొచ్చాము. ఆనాటి సీఎం చంద్రబాబు 61 కోట్లతో ఉద్దనం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారు. కడపలో ఇంత నేటి సమస్య ఉందని నేను అనుకోలేదు. ఈ ప్రాంతం నుంచి 2 సీఎంలు అయినందున సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నా. పులివెందుల త్రాగునీటి ప్రాజెక్టుకు 45 కోట్లు ఇచ్చాం. త్రాగునీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నేటి సమస్యను తీర్చి ఇక్కడ ప్రజలను ఆదుకుంటానని మాట ఇస్తున్నాం. ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలన్నీ తీరిపోయి ఉంటాయి నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటి ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్లో 45 కోట్ల 63 లక్షల రూపాయలు మేము పులివెందుల సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా 36 కోట్ల 56 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా. ఎందుకంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ. పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు. కానీ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. విల్ హ్యాండిల్ దట్ పార్ట్. అలాగే మన వైఎస్ఆర్ కడప జిల్లాలో 36 మండలాల్లో ఉన్న 2043 స్కూల్స్, 64,971 మంది విద్యార్థులు, 74,698 మంది విద్యార్థులు, దాదాపు 1,40,000 మంది ఈ రోజున మన కాలేజీలో మన స్కూల్స్లో చదువుతూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా వచ్చేది హెల్త్ ఒకటి, వాటర్, శానిటేషన్, ఎంత పౌష్టికాహారం ఉంది, క్యాలరీ ఇంటేక్, లిటరసీ, ఎడ్యుకేషన్, ముఖ్యంగా ప్రైమరీ, సెకండరీ, ఇవన్నీ ఎలా చెప్తామని. నిజంగా మనం సరైన సమాజాన్ని సరైన చదువు ఇవ్వలేకపోతే ఏం జరుగుద్దంటే అది ఎప్పుడూ అభివృద్ధి దిశగా వెళ్ళదు. అందుకని ఈ డెవలప్మెంట్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఏ ప్రభుత్వం కానీ ఏ దేశమైనా దీనికి ముందుకెళ్తుంది. అలాగే అందుకనే ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి దీంట్లోని ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాం. దాంట్లో నాకు 3 అంశాలు మన అధికారులు, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రత్యేకించి చెప్పారు. 1, విద్యార్థుల భద్రత. 2, వాళ్ళకి సంబంధించిన ఈ మనకి విద్యార్థుల భద్రత. 2, మాదక ద్రవ్యాలు ఎక్కువైపోయినాయి. 3వది సోషల్ మీడియాలో, అలాగే సోషల్ మీడియా ఎలా ఉంది అనేది. ఏదైనా సరే మనం ఎలా వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. ప్రభుత్వాలు కానీ, గత ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే ట్యాబ్లెట్స్ కానీ, లేదంటే మనం కూర్చోబెట్టి సోషల్ మీడియాకు సంబంధించి ఐప్యాడ్స్ కానీ ఇచ్చారు అంటే అది మీ చదువుకు ఉపయోగపడతాయని, కానీ ఇది ఇంకొకలా వాడటానికి